హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. నిన్న వ్లాగ్లో మీరు నాకు గోవా డే 1 ఏం చేశాను అనేది చూశారు కదా. అంటే మార్నింగ్ అంతా కూడా నేను చర్చెస్ అవి కవర్ చేశాను. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి ఇప్పుడు నైట్ లైఫ్ ఎలా ఉంటుందో నేను చూడడం కాదు కదా, మీకు కూడా చూపించాలి కదా, అందుకని చెప్పి ఇలా బయటకు వచ్చాను. సో నేను మీకు చెప్పాను కదా ఇక్కడ ఎక్కువగా 2 వీలర్ మంచిగా పనిచేస్తుంది అని. సో నేను 2 వీలర్ ఇక్కడ రెంట్కి తీసుకున్నాను కదా. సో బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కాలంగుట్ ఏరియా, కాలంగుట్ మార్కెట్. సో మనం ఇప్పుడు కాలంగుట్ బీచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. బీచ్కి వెళ్ళే దారిలో ఇలా అన్నీ మీకు ఆ మార్కెట్ అంతా కూడా మీకు షాపింగ్ ఉంటుంది. మీకు ప్రైసెస్ ఓవర్ ప్రైసెస్ అంటే మరీ ఓవర్ ప్రైసెస్ ఏం కాదు, ఓకే రీజనబుల్గానే ఉంటాయి. బట్ మీకు అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అనమాట. కానీ మీరు కొంచెం చీపర్ ప్రైస్లో తీసుకోవాలి అంటే మీరుండే హోటల్స్ దగ్గర వాటి దగ్గరే మీకు ఆల్రెడీ స్టోర్స్ ఉంటాయి కొన్ని, అక్కడ తీసుకుంటే చాలా బెటర్. అంటే అట్లీస్ట్ కొంచెం బార్గెన్ చేయడానికి ఉంటుంది. బీచ్ ఏరియాలో అయితే వాళ్ళు పక్కా ఫిక్స్డ్ ప్రైస్ అంటారు, వాళ్ళు మీకు అస్సలు తగ్గించరు. సో ఇవన్నీ కూడా కాలంగుట్ మార్కెట్ ఏరియా. మీకు డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. మీకు ఎక్కువగా గోవా టీషర్ట్స్, గోవా షర్ట్స్ ఇవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. మన ఇండియన్స్ ఎవరైనా చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళ ఒంటి మీద గోవా షర్ట్స్ ఉంటాయి, అది కామన్. అవి ఎక్కడ తీసుకున్నారు అంటే ఇట్లా మార్కెట్ ఏరియాస్లోనే అనమాట. అండ్ గోవాలో మెయిన్గా బాగా ఫేమస్ ఏంటంటే లిక్కర్ ఒకటి, తర్వాత కాజు డ్రై ఫ్రూట్స్ ఒకటి బాగా ఫేమస్ అండి. మీకు కొంచెం చీపర్ ప్రైస్లో దొరకాలి అంటే లిక్కర్ వచ్చేసి మన ఊర్లో 2000 రూపీస్ అట్లా ఉన్న బాటిల్ ఇక్కడ 300 అలా ఉంటుందంట. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్గానే ఉన్నాయి. నేను కూడా 1 కేజీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నాకు 500 రూపీస్కి మంచి డబుల్ క్యాష్ వచ్చింది. చాలా మంచి లావుది, మంచి క్వాలిటీ ఉన్న క్యాష్. సో ట్రై చేయొచ్చు, కాకపోతే మీరు కొంచెం లూజ్గా ఉన్నది చూసి తీసుకోండి. ఎందుకంటే ప్యాకెట్స్లో ఉన్నాయి ఏంటంటే చాలా వరకు డ్యామేజ్డ్ వస్తాయి. సో కాబట్టి మీరు ఇక్కడ కాజు అవి తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా గమనించి తీసుకోండి. సో నైట్ లైఫ్ గోవాలో ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. నేనైతే ఎప్పుడు పబ్స్కి అట్లా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, సో నేనైతే వెళ్ళలేదు. కాకపోతే ఊరికే నైట్ లైఫ్ ఇట్లా ఉంటుంది అనేది చూపించడం కోసం నేను ఈ వీడియో షూట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గోవాలో మీరు ఎంజాయ్ చేయాలి అంటే డే టైం కంటే కూడా నైట్ టైమే బాగుంటుంది. వ్యూ కానీ సందడి కానీ మొత్తం మీరు నైట్ 12-1 అయినా కానీ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మీకు నైట్సే ఉంటుంది. సో అందుకని నేను మీకు ఇక్కడ నైట్ టైంది బాగా షూట్ చేసి చూపిస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద షాపింగ్ ఏరియా. నేను ఇక్కడ కొన్ని షర్ట్స్ అవి తీసుకున్నాను, షర్ట్స్ తర్వాత కొన్ని టాప్స్ అవి తీసుకున్నాను. సో అవి మీకు చూపిద్దామని చెప్పి నేను ఊరికే అట్లా షూట్ చేస్తున్నాను. ఇక్కడ లేడీస్, జెంట్స్, కిడ్స్ అందరివి ఉంటాయి. సో నేనైతే ఊరికే ఒక టాప్ తీసుకున్నాను. అదేమంత సూపర్గా లేదు, బట్ ఆ రోజు నాకు వేసుకోవడానికి లేదు అని చెప్పి ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇంకా కాలంగుట్ మార్కెట్ అయిపోవచ్చింది. ఇప్పుడు బీచ్కి వెళ్దాము. బీచ్ ఎలా ఉంటుంది, అక్కడ సందడి ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఎంటర్ అయిన వెంటనే కాలంగుట్ మార్కెట్లో మీకు ఇట్లా ఐ లవ్ గోవా అని చెప్పి మీకు మంచిగా కనబడుతూ ఉంటుంది. సో ఇది బీచ్ అనమాట. మీకు ఇంకా బీచ్ షోర్ దగ్గర ఇవన్నీ ఇలా ఒడ్డు మీద ఇట్లా పెట్టేసి ఉంటాయి. వరుసగా మీకు డిస్కో టైప్లో పెడతారు, మొత్తం షాక్స్ అన్నీ పెట్టుంటాయి. అక్కడ అందరూ చక్కగా నీట్గా లిక్కర్ అవి తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా డ్రింక్ చేస్తూ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ కపుల్స్, లవర్స్, ఫ్రెండ్స్, గ్యాంగ్ లాగా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. మంచి ప్లేస్ అండి. మీకు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దు, మస్ట్ అండ్ షుడ్ ఇక్కడికి రావాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ వైజ్ వచ్చేటప్పటికి మీరు ఒక గ్రూప్ ఆర్ గ్యాంగ్ లాగా వెళ్ళి ఇట్లా బిజీగా ఉన్న షాక్ ఏరియాలోకి వెళ్తే మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే లోన్లీనెస్ ఏమి ఉండదు. అందరూ చాలామంది గుంపులుగా ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ కంప్లీట్ సెక్యూర్డ్ అనమాట, ఫుల్ సేఫ్టీ. సో నైట్ టైం మీరు వెళ్తే కనుక ఎక్కువగా ఇలా ఫుల్ బిజీ ఉన్న బీచెస్కి వెళ్ళడమే బెస్ట్. ఇట్లా బిజీగా ఉండే బీచెస్ ఏంటంటే జనరల్లీ కాలంగుట్, బాగా, అంజున ఇట్లాంటివన్నీ కూడా కొంచెం బిజీగా ఉండే బీచెస్. కాబట్టి వీటిలో మీకు ఎలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కాషన్స్ అవసరం లేదు. హ్యాపీగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళొచ్చు. అండ్ చాలామందికి ఒక అపోహ ఏంటంటే గోవా ఓన్లీ తాగడానికి మాత్రమే వెళ్తారు అని అనుకుంటారు. కాదు, గోవాలో చూడాల్సినవి, ఎంజాయ్ చేయాల్సినవి చాలానే ఉంటాయి. ఓన్లీ డ్రింకింగ్ ఒకటే కాదు. జనరల్లీ బ్యాచిలర్స్ బాయ్స్ వీళ్ళు వెళ్తే ఏంటంటే కొంచెం తాగడానికి బాగుంటుంది, అక్కడ లిక్కర్ చీప్
చీప్ ప్రైస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఫ్యామిలీస్తో కూడా గోవా వెళ్ళడానికి మంచి ప్లేస్ అండి. ఇది నైట్ లైఫ్ మాత్రమే కాదు, మీకు రేపు నేను దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్ళిన ట్రిప్ కూడా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అనమాట. కొంచెం అడ్వెంచరస్గానే జరిగిందని చెప్పాలి. అది నేను మీకు రేపు వీడియోలో కంపల్సరీ నేను మీకు అది చూపిస్తాను, మీరు మిస్ అవ్వద్దు ఆ వీడియోని మాత్రం. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే గోవా అనేది నాట్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్, ఇట్స్ ఫ్యామిలీకి, లవర్స్కి అందరికీ మంచిగానే సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్కువగా నేను చూసినంత వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ ట్రిప్స్కి వచ్చారు, వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఇవన్నీ కూడా. సో ఇక్కడికి వస్తే మీరు మస్ట్ అండ్ షుడ్ తాగితేనే గోవా రావాలని అయితే రూల్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు క్యాసినో ఒకటి ఉంటుంది. నాకైతే ఎప్పుడు అలవాట్లేదు అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పక్కాగా గోవాలో అది లీగల్ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే కొంచెం ఈ క్యాసినోస్ తర్వాత పబ్స్ వీటి మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళాను చక్కగా అలా చేసేవాళ్ళని, అంటే ఆ ఎంజాయ్మెంట్లో ఉండేవాళ్ళని చూశాను, ఎంజాయ్ చేశాను, పక్కకు వచ్చాను, అంతవరకే. ఇవన్నీ మీకు అర్థం కావడం కోసం నేను షూట్ చేశాను. బట్ మీరు ఏదైనా పబ్లోకి అట్లా వెళ్తే కనుక కంపల్సరీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా గ్యాంబ్లింగ్స్ అవి జరుగుతాయి, ఊరికినే చీట్ చేస్తారు. సో అబ్బాయిలు మరీ కకృతి పడిపోయి ఇంకా అమ్మాయిలు వచ్చి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీరు కనుక జారారు అంటే అయిపోయినట్టే, మీరు ఇంకా బుక్ అయిపోయినట్టే. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎక్కువ కకృతి పడద్దు. పడ్డారంటే మాత్రం మీకే నష్టం అవుతుంది, చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి ఎంత బిజీగా ఉందో అసలు. నేను యాక్చువల్లీ ఒరిజినల్ మ్యూజిక్ మీకు పెడదామంటే అక్కడ మళ్ళీ కాపీరైట్ అవుతుందని నేను పెట్టట్లేదు. బట్ ఇది చాలా అసలు అక్కడ మంచి పిక్చర్స్కి మంచి ఏరియా. చూసారా ఎంత సందడో, అలా ఉంటుంది. కాపీరైట్ అవుతుందేమో అని నేను కొంచెమే పెట్టాను. బట్ మీరు అక్కడ ఆ ప్లేస్లో ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు కేర్ఫుల్గా ఉండాలి అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ పబ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అమ్మాయిలు కొంతమంది వచ్చి డాన్స్ చేస్తారా నాతో కలిసి అని చెప్పి అడుగుతారు. సో వీళ్ళు వెళ్ళి డాన్స్ మొదలు పెట్టారు అనుకోండి, వాళ్ళు ఇంకా షార్ట్స్ అదే తాగుతూ ఉంటారు కదా, షార్ట్స్ తీసుకొని వచ్చి చక్కగా వీళ్ళతో పాటు కలిసి తాగుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. బట్ అట్ ద ఎండ్ బిల్ వచ్చేటప్పటికి వాళ్ళ బిల్ కూడా మీరే కట్టాలి. వాళ్ళు నిజంగా తాగుతారో లేదో కూడా తెలియదు, బట్ వాళ్ళ బిల్లు కూడా మీరు కట్టాల్సి వస్తుంది. నేనైతే చూడలేదు కానీ నా ఫ్రెండ్ ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట, ఇలా ఇలా కూడా జరుగుతుంది అన్నని. ఎందుకంటే తను ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు, అందుకని చెప్పి నాకు అర్థమైంది, నాకు తెలిసిందనమాట, ఓకే ఇలా కూడా జరుగుతుందా అన్నని. కాబట్టి అబ్బాయిలు ఎవరన్నా గోవాలో వెళ్తుంటే కనుక కొంచెం అట్లా పబ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అదర్వైజ్ గోవా ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. ఇదంతా కూడా నైట్ లైఫ్. మీరు ఈ వీడియో కంపల్సరీ ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. కాస్త కోస్తో గోవా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంతవరకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. డీటెయిల్డ్ టూర్ ప్లాన్ కూడా నేను మీకు సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఈలోపు ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ కూడా ఉన్నాయి, వాటిని కూడా నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ లాస్ట్లో ఊరికే నేను బీచ్ కూడా అలా షూట్ చేశాను. సో డెఫినెట్లీ ఐ హోప్ దట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టాటా, బాయ్ బాయ్.